అన్న హాయ్ అన్న. హాయ్. అన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉన్నదనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్‌లో? చాలా బావుందనుకుంటున్నాను. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బావుంది. హ్మ్. మరి పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఆ గిరిజన ప్రాంతాలకెళ్తున్నారు గదా! అరకు, పాడేరు ఆ ఏరియాలకెళ్ళి ఎక్కువ డెవలప్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఇప్పుడు ఉన్న నాయకులు? అంటే నాయకులలో అయితే పవన్ కళ్యాణ్ మంచిగా అనుకుంటున్నారు. సౌత్ పరంగా నుంచి ఆయన సూపర్ స్టార్. ఇంకేందంటే మంచి నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్సెస్ గూడా ఉంది. ఎందుకంటే పరిపాలన బావుంది గాబట్టి. అది. గత ప్రభుత్వానికి దీనికి ఏమైనా తేడా కనిపిస్తుందన్న? డిఫరెంట్ ఏమైనా కనిపిస్తుందా? భూమికి ఆకాశంకి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం చూస్తే రోడ్లు మీకు తెలిసినయి. తెలియనిదేమీ లేదు. ఏం డెవలప్‌మెంట్ లేదు. ఆయన ఏదో గెస్ట్ హౌస్ ఎన్ని కోట్లది కట్టించుకుండు గదా! అది ఇది అవసరమా అది జెప్పు? పైసల కన్నా గిరిజనులకు పంచితే బావుంటది గదా! అట్లా ఉద్దేశం. ఇప్పుడు చూడండి డిప్యూటీ సీఎమే మన గిరిజనుల దగ్గర పోయి చేస్తున్నా అంటే అది డెవలపే గదా! అట్లా అని బావుంటది. ఆయన మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో సీఎం కింద అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు గానీ చెప్పలేరండి. అట్లా అని ఒకవేళ తర్వాత చెప్పలేం. ఒకవేళ ఏమైనా అయిందంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అతనికి సెంట్రల్ నుంచి కూడా బాగా పవర్ ఉంది. అట్లా. చూస్తే మనం రీసెంట్‌గా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు మరొక 15 సంవత్సరాలు చంద్రబాబు గారే సీఎం అంటున్నారు. అంటే నిజంగా ఒకవేళ ఆయన సీఎం అవుతే ఈయన ఇంకా అలా డిప్యూటీ సీఎం పదవికి అంకితమా పవన్ కళ్యాణ్ గారు? అవును. అది కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేది సీనియర్ గదా! అట్లా అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాగా డెవలప్ చేసిండు హైదరాబాద్‌ని. హైటెక్ సిటీ అవి చూసినాం గదా!